ఇంకొంచెం ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు మా దగ్గర ఓ అద్భుతమైన టీం ఉన్నారు. ఇట్ ఈస్ కంచర్పాలెం టీం. లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే అమ్మకుటి అందమంత వంపకే అగ్గిపెట్టి గుగ్గిపెట్టి ఆటలోకి దింపకే నీ నవ్వు దండ గుర్తైన రాదు ఎండ నీకు నాకు ఊగింది జెండా. హాయ్ హాయ్ నేను ఈ రోజు మా పుట్టింటికి వెళ్తున్నాను తెలుసా? వావ్ బ్రో, కంగ్రాచులేషన్స్. థాంక్యూ బ్రో. నేనే వెళ్తున్నాను. ఓహో, నువ్వు కూడా వెళ్తున్నావా? మీకు తెలుసా నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఈ రోజు. మళ్ళీ రారా? ఏవండి, ఈ రోజు మనం మా పుట్టింటికి వెళ్తున్నామండి. ఆపు, మనం వెళ్తుంది మీ పుట్టింటికి, ఫారెన్ కాదు. ఎందుకు అంత బిల్డప్? కాదండి, ఈ రోజన్నా సరదాగా మాట్లాడొచ్చుగా. సరదాగా మాట్లాడండి, సర్దార్ గబ్బర్ సింగ్ లా మాట్లాడండి అంటే నా వల్ల కాదే. అది కాదండి, మీరు నవ్వితే నాగార్జున అలా ఉన్నారు తెలుసా? అంటే నవ్వకపోతే చండాలంగా ఉంటాను, అసహ్యంగా ఉంటాను, చిరాగ్గా ఉంటాననే కదా నీ ఉద్దేశం? అయ్యో, నేను అలా అనలేదని క్షమించండి. చాలు చాలు, నువ్వు మనసులో ఏదో పెట్టుకునే అన్నావే. నేనా? పర్సులో డబ్బులే పెట్టుకోను, మనసులో ఏం పెట్టుకుంటానండి. దీనికి ఏం తక్కువ లేదు. వచ్చేంతసేపు అయింది. మీ నాన్నని మీ తమ్ముడిని పిలు. నానా, తమ్ముడు. ఇతరెవరు? వాచ్మెనా? తమ్ముడా? ఓహో, సారీ సారీ. నాన్న ఎవరొచ్చారో చూడు నాన్న. ఏంట్రా పిలిచావు? రే రే రే, ఏదో చేప తిన్నాక ముళ్ళు ఇరుక్కున్నట్టు ఆడుకుంటా ఫీల్ రా. అదే ఓకే ఎక్స్ప్రెషన్. ఇగో ఏంట్రా పిలిచావని వచ్చి వీళ్ళని చూడగానే కాస్త ఎమోషనల్ అవు. అంత దూరం అవసరం లేదు. ఇక్కడ రా. ఏంట్రా పిలిచావు? జాయింట్ చేత పట్టుకో. వెళ్ళు వెళ్ళు. ఏంట్రా పిలిచావు? చూడు నాన్న. ఏంట్రా అలా ఫీలింగ్ 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 ఫీలింగా? ఫీలింగ్ అన్నా. అదేం ఫీలింగ్ రా? ఇదేంట్రా వీడు ఇలా తయారయ్యాడు? సర్లే, ఇక్కడి నుంచి కంటిన్యూ చేయి. లేచి అక్కడి నుంచి నేచురల్ గా ఫీల్ అవరా. ఇంటికి కూతురు అల్లుడు వచ్చారు. ఎవరు వచ్చారా? హలో మ్యూజిక్. అర్జెంటా? ఫీలింగ్ అన్నా. ఫీలింగ్ అవు. అల్లుడు ఒక్కసారి. అల్లుడు అల్లుడు ఒక్కసారి. వద్దు మామ, తట్టుకోలేను. వద్దు వాడు స్టార్టింగ్ లో ఆ రాడల్లో తప్పే లేదు. అల్లుడు అల్లుడు అయిపోయింది. ఒరే, నేను మనిషిని అనుకుంటున్నారా, మైదా పిండి అనుకుంటున్నారా? అలా నలిపేస్తారేంద్రా? చూసావా ప్రదీప్, మా ఆయన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారో మా వాళ్ళు. అది అలా కనిపించలేదే. వస్తే వాళ్ళు ప్రేమ చూపిస్తున్నట్లేదే, పైకి పంపించడానికి ప్లాన్ వేస్తున్నట్టుంది. బావా, మా ప్రేమను అనుమానిస్తున్నావా? అనుమానించగా ఆస్కర్ అవార్డు ఇచ్చి సన్మానం చేస్తారా? అలా అనగలడు. నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాడు. ప్రాణాలు ఇవ్వు. నా ప్రాణం ఈ బైక్ తీసుకో అన్న. మాంత్రికుడు ప్రాణం పిచ్చుకలో ఉన్నట్టు అంతే. చూసావా బావా, మా నాన్న నాకు పానీపూరి కొనుక్కోవడానికే డబ్బులు ఇవ్వడు, అటువంటిది నీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాను అన్నాడు. మా నాన్న గొప్పతనం అది బావా. తమ్ముడు,
దున్నపోతు నుంచి అయినా పాలు ఇవ్వచ్చేమో గానీ మీ బావ మనసులో ప్రేమ పుట్టించలేవురా. నన్ను దున్నపోతంటావా? అపచారం కమాన్. అయ్యో తప్పైంది క్షమించండి తప్పైందండి క్షమించండి. అల్లుడు ఏమనుకోకల్లుడు, తల్లి అని పిల్లగాని కాస్త గారాబంగా పెంచాను. గార్లు పెట్టి పెంచాను కాదు, కొంచెం పద్ధతిగా పెంచాలి. ఏంటి బావా పొట్టొచ్చినట్టుంది? మీ అక్క చేసిన వంట తింటే పొట్టకాక ప్రదీప్ అన్నలో గ్లామర్ వస్తుంది ఇట్రా. అందుకే కదా రోజు కుక్కలే నాకి తింటున్నారు. నన్ను కుక్క అంటావా? క్షమించండి, నిజంగా క్షమించేశాను. లోపలికి పోయి వంట వండి చావు. అలాగే అండి. సరే బావ, నేను బయటికి వెళ్తాను, నీకేమైనా కావాలా? సమ్మర్ కదరా, చల్లగా ఏమైనా తీసుకురా. నేను కూడా బయటికి వెళ్ళొస్తా. హెల్దీ కానీ ఇట్రా. బైక్ కొన్నాను, ఏమైంది? కొన్నాళ్ళు. కొన్నావా? పెట్రోల్ ఎక్కువ తగ్గుద్దేంటి? పెట్రోల్ అవసరం లేదు అసలు దానికి. ఓహో, కరెంటు బైక్ అన్నమాట. ఒక్కడిసారి చూసావుగా నువ్వే. మా మామ బఠానీలే కొండు, అలాంటిది బైక్ కొన్నాడంటే నాకు ఎక్కడో కొడుతుంది. అరే నువ్వు ముందు రౌండ్ వేసి చూపిరా మీ అల్లుడు. కూర్చుని 2 కాళ్ళు పైన పెట్టు. అరే అసలే ఆ కెమెరామెన్ కి హెల్త్ బాగాలేదంట. మామ ఏంటి మామ ఇదే? ఆ బైక్ కొంటే ఈ బైక్ ఫ్రీ ఇచ్చారు ఏంటి? లేదు ఇదే బైక్ కొన్నాను. ఇదే బైకా? నేను వెళ్ళేసరికి కనుక బైక్ లేదనుకో మేకు దిగిపోద్ది. బావా వీడొచ్చాడు. ఇది చెయ్యి చాపు. ఎందుకురా? చాపు బావ ఒకసారి. ఇప్పుడు దీన్ని ఏం చేసుకోవాలి నేను? అది మడిచి ఎక్కడ మడితే అక్కడ పెట్టుకో బాబా, చల్లగా ఉంటది. నువ్వే పెట్టుకో. ఏమండి, నేను వంట చేశాను, వెళ్ళొస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావే? ఇందాక మీరేమన్నారు? వంట చేసి చావన్నాను. వంట చేశాను, చావడానికి వెళ్తున్నాను. చిచ్చి, అవి బుర్రలా బర్రెలా? ఒక్కడికి ట్రైనింగ్ చచ్చి, అవి బుర్రలా బర్రె పేడలా? ఒక్కడికి టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు. సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు, అర్థమయ్యేలా మాట్లాడే వాళ్ళు ఒక్కడ కూడా తగలేదు. అంతా ఏమండి, ఫ్రస్ట్రేషన్ అయిన ఫాక్స్ లో అరుస్తారేంటి? ఫాక్స్ అంటే తెలుగులో నక్క. అంటే నువ్వు ఇప్పుడు నక్క అన్నావా? అయ్యో క్షమించేశాను. మామ ఒకసారి ఇట్రా. మొన్నే మణికొండలో ప్రదీప్ అన్న ఇంటి పక్కన మంచి ఫ్లాట్ చూశాను. నాకు 10 లక్షలు కావాలి, అరేంజ్ చెయ్యి. ఏమైంది మీ నాన్నకి? చంపేశారు కదండి. చంపేశారు కదా. నేను 10 లక్షలు అడిగానే. 10 లక్షలు అడిగి చంపేశారు కదండి. చంపేశారు కదా. పోనీ భయ్యా 11 అడుగు. హాస్పిటల్ తీసుకెళ్తావే? హాస్పిటల్ తీసుకెళ్ళా, మా నాన్న బతకడండి. నువ్వు చెప్తావంటే తీసుకెళ్తావే? వద్దు. డాక్టర్లా మాట్లాడితే పెట్టే, తీసుకెళ్తే బతకచ్చేమో. బతకడం చెప్పిందా? పైసలు అడిగి మా నాన్న పొట్టనే పెట్టుకున్నావు. లేచాడే. చూసారా మా నాన్న చెప్పి మరి చనిపోయారండి. నీకు బంగ్లా ఇచ్చి, కార్ పెట్టి, కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే పొట్టన పెట్టుకుంటాం. మా నాన్న పొట్టన పెట్టుకుంటారు. అవన్నీ ఎక్కడిచ్చాడు మీ నాన్న? అంటే పెడతాను అనుకున్నారు కదండి. అక్క నువ్వు ఆగు. మా నాన్నని చంపేశారు కదా. మంచోడు అంటుంటే మర్డర్ చేశారు కదా. లేచాడు ఒక్కడే.
ముట్టద్దు ముట్టద్దు నేనా టచ్ చేసాడు చంపేస్తా నేను మా నాన్న పట్టుకుంటే చంపేస్తా. అరే నువ్వేం చేస్తున్నావురా లేపు బండరా ఇలా చేసావు కదరా అక్కనరా అక్క బావా నువ్వు చంపేసావు మా నాన్న చంపేసావు మంచోడు మంచోడు అనుకుంటే ఇలా తగలడ్డావు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక్కసారి లేపి వెళ్తాను. లక్కీ ఫెలో వెళ్ళిపో లక్కీ ఫెలో ఏం చేసావురా ఏం చేసావు నాన్న చంపుతుంటే ఏం చేసావు వద్దు నన్ను వద్దు బావనే వేసుకో. చూసావు కదరా నాన్న చంపుతుంటే ఏం చేసావు నువ్వు అక్క బావ వెళ్ళిపోయాడే. నాన్న లే వెళ్ళిపోయాడంట. అయినా అంత పర్ఫార్మెన్స్ చేస్తా మళ్ళీ వస్తాడా అని ఏం కదా నాన్న మళ్ళీ వెళ్ళి ఒంటికి పెడితే తిని కుక్కలాడ వాడు ఉంటాడు ఫస్ట్ అక్క అంతే. వెరీ వెల్ డన్. అండ్ మేడం గారు విశ్వరూపం దాల్చారు గురుగారు కళ్ళు ఎరగైపోయారు బాబు. వెల్ డన్ సూపర్ థ్యాంక్ యూ ఎవ్రీబడి.